నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారుణ్ణి. జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 20 గ్రామాలలో పుష్కర ఎత్తిపోతల పథకం తాళ్ళూరు పంప్ హౌస్ నుండి సుమారు 42,000 ఎకరాలు ఆయకట్టుకి నీరు దీని మీద ఆధారపడుతున్న పరిస్థితి. గత 2023 సంవత్సరంలో మరి అధికారులు పాలకుల నిర్లక్ష్యం వల్ల పంటకు పెట్టుబడి పెట్టినా సరే మధ్యలో నీరు ఇవ్వకపోవడం వల్ల సుమారు 30,000 ఎకరాల్లో రైతన్నలందరూ కూడా పంట నష్టపోయి సర్వనాశనం అయిపోవడం జరిగింది. మరి అప్పట్లో అప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా రైతుల పక్షాన పోరాడడం జరిగింది. పోరాడి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి నాడు గలం వినిపించడం జరిగింది రైతుల పక్షాన. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది, గెలిచిన వెంటనే పుష్కర రైతులకి పూర్తి స్థాయిలో సాగునీరు ఇస్తామని చెప్పేసి రైతన్నలకు హామీ ఇచ్చి నమ్మబలికి గెలిచిన వెంటనే గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు తాళ్ళూరు పంప్ హౌస్ దగ్గర గత సంవత్సరం 2024 ఇదే రోజుల్లో అక్కడ మీడియా సమావేశం ద్వారా రైతన్నలకు ఈ సంవత్సరం వరకు నీరు ఇవ్వలేం, ఈ సంవత్సరం పంట విరామం ఇవ్వండి, పైప్ లైన్ మొత్తం మార్చి ఈ యొక్క ఎంఎస్ పైప్ లైన్ వేయడం జరుగుద్ది, ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ కానీ మోటార్ల రిపేర్లు కానీ చేస్తాం, సుమారు 50 కోట్ల రూపాయల నిధులు అవసరం, నేను ప్రభుత్వంతో పోరాడి 50 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఏదైతే తాళ్ళూరు పంప్ హౌస్ని ఆధునీకరణ చేసి రైతన్నలకు పూర్తి స్థాయిలో నీరు అందిస్తామని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు రైతన్నలందరికీ కూడా కోరడం జరిగింది. అదే రకంగా ఒక్క పంట విరామం ఇవ్వండి అని చెప్పేసి శాసనసభ్యుల వారు రైతన్నలను కోరడం జరిగింది. హామీ ఇచ్చి మాట ఇచ్చి సంవత్సర కాలం అయినా సరే నేటి వరకు నిధులు మంజూరు చేయలేదు. అదే రకంగా పైప్ లైన్ మార్చలేదు. అక్కడ ఏ రకమైన ప్రగతి లేదు. సంవత్సరం అయిపోయింది. ఈరోజు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరూ కూడా ఖరీఫ్ పంట వేయడానికి అందరూ కూడా సిద్ధమైన ఈ పరిస్థితుల్లో జగ్గంపేట నియోజకవర్గంలో తాళ్ళూరు పంప్ హౌస్ మీద ఆధారపడినటువంటి రైతన్నులందరూ కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ పరిస్థితుల్లో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, నారుమళ్ళు వేయాలా వద్దా, పెట్టుబడి పెట్టడానికి సిద్ధం అవ్వాలా వద్దా, పంట వేయాలా వద్దా తెలియని పరిస్థితుల్లో రైతన్నులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఎంఆర్ఓ గారిని, అదే రకంగా పుష్కర ఇరిగేషన్ అధికారులందరినీ కూడా ఈరోజు కలిసి పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది రైతుల పక్షాన. గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారిని మేము రైతుల పక్షాన వేడుకుంటా ఉన్నాం, దయచేసి రైతులకు మీరు స్పష్టమైన హామీ ఇవ్వండి. నీరు ఇస్తున్నారా లేదా, నీరు ఇస్తే ఎప్పుడు ఇస్తారు, నీరు ఇవ్వకపోతే ఏదైతే ఈ 42,000 ఎకరాల మీద ఆధారపడ్డ రైతన్నులందరికీ ఏ రకంగా ప్రభుత్వం ఆదుకుంటుంది అనేది గౌరవ శాసనసభ్యులు స్పష్టత ఇవ్వాలి. అదే రకంగా ఏదైతే సుమారు 20 గ్రామాల పైన రైతులందరూ కూడా ఆధారపడి ఉన్నారు. ఆ రైతులతో పాటు రైతు కూలీలు, అంటే పంట పెడితేనే అక్కడ వ్యవసాయ కూలీలందరికీ కూడా పని కలుగుద్ది. ఆ పని కోల్పోతున్నటువంటి రైతు కూలీలందరికీ ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటుంది. అదే రకంగా ఏదైతే 20 గ్రామాల్లోనే ఉన్నటువంటి పశువులకి పశుగ్రాసం అంటే ఎండుగడ్డి లేకపోవడం వల్ల ఆ పశువుల్ని ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటుంది అనేది గౌరవ శాసనసభ్యులు రైతులందరికీ కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలి. ప్రభుత్వం నుంచి ఏ రకంగా ఆదుకుంటారు, అసలు పంట పెట్టాలా వద్దా, నార్మల్ వెయ్యాలా వద్దా అనేది స్పష్టమైన హామీ ఇవ్వాలి, స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వం అధికారులతో కూడా అధికారికంగా కూడా తెలియజేయాలని తెలియజేస్తూ, రైతులకు అన్యాయం జరిగితే మాత్రం తప్పకుండా రైతుల పక్షాన పోరాడతాం, రైతుల పక్షాన ఎంతవరకైనా సరే తెగిస్తామని తెలియజేస్తూ, అభివృద్ధి నిధులు అంటే అవసరం అత్యవసరం కూడా ఉంటాయి. అవసరమైన కార్యక్రమాలు ఉంటాయి, అత్యవసర కార్యక్రమం ఉంటుంది. ఇది పుష్కర ఎత్తిపోతల పథకం అనే నిధులు చాలా అత్యవసరం. ఇంత అత్యవసరమైనటువంటి కార్యక్రమం ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఈ పుష్కర 42,000 ఎకరాలకి గత 2023 2 సంవత్సరాల క్రితం జరిగిన విధంగా మధ్యలో ఎండలు తీవ్రంగా వచ్చి కరువు వస్తే ఏ రకంగా ఈ 40,000 ఎకరాలకి తీవ్ర నష్టం వాటిల్లితే ప్రభుత్వం ఏ రకంగా వీరికి హామీ ఇస్తారు? అంటే ఊడ్చితే నీరు ఇవ్వకపోతే, ఊడ్చిన తర్వాత నీరు ఇవ్వకపోతే నష్టం ఏ రకంగా మీరు ప్రభుత్వం కల్పిస్తారు? ఒకవేళ మొత్తం పంట విరామం ఇవ్వండి మళ్ళీ అని చెప్పేసి అంటే రైతన్నలకు, రైతు కూలీలకు, పశువులకి మీరు ఏ రకమైన న్యాయం చేస్తారనేది గౌరవ శాసనసభ్యులు అధికారులు వెంటనే స్పందించాలని తెలియజేస్తూ, వెంటనే మీరు పట్టించుకోకపోతే, న్యాయం చేయకపోతే రైతుల పక్షాన పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం.